ఏ ఇంట్లోనైనా పొద్దుగాల లేచుడే ఆల్చం ఇన్ని బియ్యం గడిగి పొయ్యి మీద పెడతారు. ఆటెనక ఏం కూర వండాలరా దేవుడా అని తలకాయ పట్టుకుంటారు. దోసకాయ వండుదామా అంటే బిడ్డ వద్దంటది, బెండకాయ వండుదామా అంటే కొడుకు వద్దంటాడు. పోనీ ఏదైనా తొక్కు నూరుకుందామా అని అంటే ఇంటాయన గుస్స చేస్తాడు. గిట్ల దినం కూరలతోని ఓ పెద్ద శరణే ఉంటుంది అమ్మలక్కలకు అన్నట్లు. కూరలు అంటే యాదకొచ్చింది, కూరగాయల ధరల మీద రాహుల్ గాంధీ సార్ ఏమంటుండో ఇనుర్రో సరే. టమాటా తాకొద్దంటుంది, బెండకాయ బెదిరిస్తుంది, మునక్కాయ ముట్టకంటుంది, చిక్కుడుగాయ చికెన్ అంటుంది, బీరకాయ బీరిపై చూస్తుంది. ఇట్లా ఏది ముట్టుకున్నా కిలో 50లు 100లు మీదనే ఉన్నాయి. గిట్లయితే గరీబోళ్ళు ఈ ధర పెడతారా? పెడితే వాళ్ళు బతుకుతారా అని గరమైండు షే పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు. ఈ నడుమ గిరినగర్ లున్న ఓ అంగట్లకు పోయిండు. ఆడ కూరగాయల ధరలు ఎట్లెట్లున్నాయమ్మా అని జనాలను అడిగితే వాళ్ళు ఏముంది సార్ గీ ధరలు జయంగా మా అసోంటి గరీబోళ్ళు బతికే కోపు లేదని చెప్పిర్రట. ఇక గీ ముచ్చటిన్న సారు సెంటర్ సర్కార్ మీద నిప్పుల పడ్డ పోషిత్తు లెక్క చిటపటలాడిండు. అంగట్ల అన్ని రకాల కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొన్నా సామాన్య జనం జేబుకు బొక్కబడుతుంది. ఇప్పటికన్నా మీ కుంభకర్ణుని నిద్ర పక్కకు పెట్టి గీ ధరలు తగ్గించే ఇక్మత్ జయ్యుర్రి సామి అని గట్టిగా గరమేయండు. జనాల తిప్పల పట్టించుకోర్రి అని మీకు ఎన్ని మాటలు చెప్పినా మీ పోకడ ఇనరానోళ్ళ ముంగట శంఖం ఊదినట్లే ఉంది. నమ్మి నాన వస్తే పుచ్చిబుర్రలైనట్లు జనం మిమ్మలను నమ్మి గెలిపిస్తే మీరాళ్లకు మంచి బహుమానమే ఇస్తుర్రు అని సురుకులు పెట్టిండు. అప్పట్లో 40 రూపాయలకు కిలో వలికిన ఎల్లిగడ్డ ఇవాళ మీ ఏలుబడిలా 400 అయ్యింది. ఇదంతా మీ పుణ్యమే అని ఎక్కిరిచ్చిండు. అంతేకాదు ప్రధాని మోడీ బుల్లెట్ రైలు తెస్తా అని లెస్స చెప్తుండు. మరి గా బుల్లెట్ రైలు వచ్చుడెన్నడో జనం చూసుడెన్నడో గాని కూరగాయల ధరలు మాత్రం అంతకంటే రూవడి మీద ఉరుకుతున్నాయి. ఈ ధరలను ఆపకుంటే కిరాయిలకు ఉండే జనము ఓ 4 రూపాయలు ఎట్లా ఎనకేస్తారు అని మాట్లాడుకొచ్చిండు. ఆయన రాహుల్ సార్ అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. ధరలు పెరిగితే పోనీ రైతన్న లాభపడుతుండా అంటే అది లేదు, ధరలు తగ్గిస్తే జనం బాగుపడుతుర్రా అంటే ఇది లేదు. ఎటొచ్చి నడుమల బాగుపడుతుంది దళారుగాడే. మరి ఇప్పటికన్నా ఈ ధరలు ఏమన్నా తగ్గిస్తారో లేకుంటే ప్రతిపక్షాలు ఎప్పుడో లొలి ముంగటేసుకుంటారు అని దులుపుకుంటుందో చూడాలి.